అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంగళవారం నుంచి దక్షిణ కోస్తా రాయలసీమల్లో తుఫాను ప్రభావంతో కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాల కారణంగా వాగులు, వంకలు, కాలువలు, పొలాలు మొత్తం కూడా ఒకటైపోయినాయి. ఈ విపరీతమైన వర్ష ప్రభావంతో నారాతలేసిన నాట్లు కూడా పూర్తిగా మునిగిపోవడం, ఇప్పుడిప్పుడే నార్లు పోసుకున్నటువంటి నార్లు నీట మునగడం వల్ల రైతులకైతే తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా లోతట్టు గ్రామాల్లో ఈ కాలువ కట్టలు మరమ్మతులు చేయకపోవడం, కాలువలు పూడికి తీయించకపోవడం వల్ల ఆ కాలువలో నీళ్లు కూడా గ్రామాల మీద పడి ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులు వెంటనే అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలా. అంతేకాకుండా ఈ రైతులు ఎవరైతే నార్లు పోసి నష్టపోయి ఉన్నారో, నారాతలేసి నీట మునిగి నష్టపోతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వెంటనే వీళ్ళకి నారాతలేసిన వాళ్ళకి నష్టపరిహారం, నార్లు పోసి దెబ్బతిన్న వాళ్ళకి విత్తనాలు పూర్తిగా ఉచితంగా ఇచ్చి వాళ్ళకు కూడా నష్టపరిహారం కలిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా వెంటనే అధికారులు అప్రమత్తం అవ్వాలా, గ్రామాల్లోకి వెళ్ళాలా, రైతుల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. బీపీటీ నార్లు అయితే పోసి నెల కావడంతో ఇప్పుడు అన్ని నారాతలు వేస్తున్నారు. షుగర్ లెస్ 733 రకాల లాంటివి ఇప్పుడిప్పుడు నార్లు పోస్తున్నారు. వెంటనే వాళ్ళకి లేట్ కాకుండా ఈ షుగర్ లెస్ కానీ లేకపోతే 733 కానీ విత్తనాలు రెడీ చేయాలా. వాళ్ళు వెంటనే నార్లు పోసుకునే దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.